విశ్వ చైతన్య వారసులందరికీ విజయోస్తు. ముందు వీడియోలో మనము ఏమేమి కవర్ చేయబోతున్నామో తెలుసుకున్నాము. ఇంకెందుకు ఆలస్యం, సుప్త చేతనాత్మక మనస్సు శక్తిలోకి మనం ప్రవేశిద్దామా? అదేనండి, ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్లోకి మనం ప్రవేశిద్దాం. ఈ పుస్తకం మీ జీవితంలో అద్భుతాలు ఎలా సృష్టిస్తుంది? ఈ ప్రపంచం అంతటా అన్ని తరగతులకు చెందిన స్త్రీ పురుషుల జీవితాల్లోనూ అద్భుతాలు జరగటం నేను చూశాను. మీ విషయంలో అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడంటే సబ్కాన్షియస్లో ఉన్న మీ మనసులోని అద్భుత శక్తిని మీరు ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు. మీ ఆలోచనల అలవాటును, ఊహాత్మక రూపురేఖలను, ద్రోణులను తీర్చిదిద్ది మీకు జీవన గమ్యాన్ని ఏర్పరచడం ఎలాగో బోధించటానికే నేను ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయటం జరిగింది. ఎందుకంటే సుప్త చేతనావస్థలో ఉన్న ఒక వ్యక్తి ఆలోచనను బట్టే ఆయన వ్యక్తిత్వము ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుసా? ఒక వ్యక్తి విచారంగాను, మరో వ్యక్తి ఆనందంగాను ఎందువల్ల ఉంటారు? ఒక వ్యక్తి ఎందువల్ల సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటే మరో వ్యక్తి పేదరికంలో దుఃఖభరితంగా ఉండవలసి వస్తుంది? ఎందువల్ల ఓ వ్యక్తి ఎప్పుడూ భయంగా ఆందోళనలో ఉంటే మరో వ్యక్తి పూర్తి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు? ఒక వ్యక్తి ఎందువల్ల అందమైన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంటే మరో వ్యక్తి గుడిసెలో సాలిచాలని సంపాదనతో ఉండవలసి వస్తుంది? ఒక వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని చవిచూస్తాడు, మరో వ్యక్తి దయనీయంగా అపజయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఎందువల్ల? ఒక వ్యక్తి విశిష్టమైన వక్తగా రాణించి విశేషంగా ప్రజాదరణ చూరగొంటే మరో వ్యక్తి ఎందువల్ల మధ్యరక మనిషిలా ప్రజాభిమానం లేకుండా ఉండవలసి వస్తుంది? ఒక వ్యక్తి తన పనిలో కానీ వృత్తిలో కానీ మేధావిగా రాణిస్తే మరో వ్యక్తి జీవితాంతం బండచాకిరీ చేస్తూ ప్రయోజనం లేకుండా ఏమీ సాధించకుండా ఎందువల్ల నలిగిపోవలసి వస్తుంది? ఒక వ్యక్తికి ఎంతకీ నయం కాదనుకున్న జబ్బు నయమైతే మరో వ్యక్తికి ఎందుకు నయం కాదు? ఎంతోమంది మంచివారు, దయగల ధార్మికులు శారీరకంగా మానసికంగా ఎందుకు బాధపడవలసి వస్తుంది? ఎంతోని వారు సైతం జీవితంలో విజయం సాధించి అభివృద్ధి చెంది చక్కగా ఆరోగ్యంగా ఎందువల్ల ఉండగలుగుతున్నారు? ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే మరో వ్యక్తి బాధలు పడుచు నిరాశ నిస్పృహల్లో ఎందువల్ల ఉండాల్సి వస్తుంది? జాగ్రత్త అవస్థలో కానీ అసంకల్పిత స్థితిలో కానీ మీ మనస్సులో ఈ ప్రశ్నలకు ఏదైనా సమాధానం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ పుస్తకం రాయటానికి నాకున్న కారణం ఇటువంటి ప్రశ్నలు, ఇంకా ఈ తరహా ప్రశ్నలు మరికొన్నింటిని నేను కనుగొన్న సమాధానాలను మీతో పంచుకోవాలనే ప్రేరణ కొద్దీ నేను ఈ పుస్తకాన్ని రాయగలను అనుకున్నాను. మీ మనసుకు సంబంధించిన గొప్ప మౌలిక సత్యాలను సాధ్యమైనంతగా అతి సరళమైన భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాను. జీవితానికి మీ మనసుకు సంబంధించిన ప్రాథమిక మౌలిక నియమాలను సాధారణమైన దైనందిన భాషలో వివరించడం సుసాధ్యమని నా నమ్మకం. ఈ పుస్తకంలోని భాషా శైలి మీరు చదివే దినపత్రికలు, తాజా పత్రికలు, వ్యాపార కళా కార్యాలయాలు, మీ ఇల్లు, రోజువారీ వర్క్షాపుల్లోనూ మీకు బాగా సుపరిచితమైనదే. ఈ పుస్తకాన్ని మీరు చదివి ఇందులో వివరించిన మెలకువలను ఆచరణలో అనుసరించమని కోరుతున్నాను. మీరు ఆ పని చేస్తూ ఉంటే మీలో అద్భుతాలు చేయగల శక్తి ఏర్పడుతుందని నా దృఢ నమ్మకం. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఆ శక్తి మీలో ఉన్న గందరగోళాన్ని, ఆవేదనని, శోకాన్ని, ఓటమిని తొలగించి మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. అది మీరు అనుకున్న గమ్యానికి మిమ్మల్ని చేరుస్తుంది. మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. భావోద్వేగాల నుండి, భౌతిక బంధాల నుండి మిమ్మల్ని తప్పించి స్వేచ్ఛ, మనశ్శాంతి, సంతోషాల రాజమార్గం మీదికి మళ్లిస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లోని ఈ అద్భుత శక్తి మీ రుగ్మతల్ని నయం చేస్తుంది. మిమ్మల్ని మళ్ళీ శక్తివంతంగా, దృఢంగా మలుస్తుంది. మీలోని అంతర్గత శక్తుల్ని ఉపయోగించటం ఎలాగో నేర్చుకోవటం ద్వారా మీరు మీలోని భయమనే కారాగార ద్వారాలు తెరుచుకొని పాల్ అభివర్ణించే భగవంతుని సంతానానికి లభించిన అద్భుత స్వేచ్ఛా జీవితంలోకి అడుగు పెడతారు. అద్భుతాలు సృష్టించే శక్తిని వెలువరించటం, స్వయం శక్తితో మనలోని రుగ్మతల్ని నయం చేయడం అనే విధానాన్ని ఎప్పుడూ మనలోని సుప్తచేతనా శక్తుల ఉనికిని బలమైన సాక్ష్యాధారం అవుతుంది.
చాలా సంవత్సరాల క్రితం నాలో ఉన్న ప్రాణాంతకరమైన జబ్బు, దీన్ని వైద్య పరిభాషలో అయితే సరోకోమా అంటారు, నాకు నేనే నాలోని సుప్త చరిత్రాత్మక శక్తిని ఉపయోగిస్తూ నయం చేసుకోగలిగాను. అలా నాలో జీవింపబడిన ఆ శక్తి నన్ను నడిపిస్తూ ముఖ్యమైన శారీరక క్రియలన్నింటినీ నిర్వహించగలుగుతుంది. నేను ఎలాంటి మెలకువలు పాటించానో ఆ వివరాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచాను. మన అందరిలో అంతర్లీనంగా ఉన్న సుప్త చేతనలోని అంతులేని నయం చేసే శక్తిని ఇతరులు కూడా విశ్వసిస్తారనే నమ్మకం నాకుంది. నా పట్ల దయతో సలహా ఇచ్చిన ఓ వయసు మళ్ళిన డాక్టర్ మిత్రుడికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకంటే ఆయన అలా చెప్పటం వల్లే ఈ సృజనాత్మకమైన మేధస్సు నా అవయవాలన్నీ సృజించి శరీరానికి రూపకల్పన చేసి హృదయానికి స్పందన కలిగించినప్పుడు అది తను సృష్టించిన దాన్ని ఎందుకు బాగు చేయలేదన్న సంగతి అకస్మాత్తుగా గ్రహించగలిగాను. ఓ పాత సామెత చెప్పినట్లు, డాక్టరు గాయానికి కట్టుకడతాడు, దేవుడు దాన్ని నయం చేస్తాడు. ఫలప్రదమైన ప్రార్థనతో అద్భుతాలు సంభవిస్తాయి. మనసుకు సంబంధించిన చేతనా వ్యవస్థ, సుప్త చేతనా వ్యవస్థల సామరస్యపూర్వకమైన పరస్పర చర్యే శాస్త్రీయమైన ప్రార్థన. అదొక నిర్దిష్ట ప్రయోజనం వైపుగా శాస్త్రీయంగా నడిపిస్తుంది. మీలోని అనంత శక్తి ప్రభావాన్ని వినియోగంలోనికి తీసుకురావడానికి శాస్త్రీయమైన మార్గాన్ని ఈ పుస్తకం ప్రబోధిస్తుంది. తద్వారా మీరు జీవితంలో ఏదైతే నిజంగా కావాలని కోరుకుంటారో దాన్ని పొందగలిగే సామర్థ్యాన్ని సమకూర్చుకోగలుగుతారు. మీరు ఆనందదాయకమైన, సంపూర్ణమైన, సంపన్నమైన జీవితాన్ని కోరుకుంటారు. అందుకోసం మీ దైనందిన వ్యవహారాలు, వ్యాపార సమస్యల పరిష్కారం వంటి వాటిని సుగమం చేసుకోవడానికి, కుటుంబ సంబంధ బాంధవ్యాలలో సామరస్యం నెలకొల్పడానికి ఈ అద్భుతాలు చేసే శక్తి ఉపయోగించడం మొదలుపెట్టండి. ఈ పుస్తకాన్ని మీరు ఎక్కువసార్లు చదవాలనే నియమం పెట్టుకోండి. ఈ అద్భుత శక్తి ఎలా పనిచేస్తుందో, మీలో దాగి ఉన్న ప్రేరణ, అంతర్గతమైన తెలివితేటలను ఎలా వెలికి తీసుకురావచ్చో ఈ పుస్తకంలోని పలు అధ్యాయాలు మీకు స్పష్టం చేస్తాయి. మానసిక సుప్త చేతనావస్థలో విప్పించగలిగే సులభమైన మెలకువలను నేర్చుకోండి. అనంతమైన శక్తి సామర్థ్యాల ఖజానాని వినియోగించుకోవడానికి సరికొత్త శాస్త్రీయ మార్గాన్ని అనుసరించండి. ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా, మనఃపూర్వకంగా, ప్రేమతో చదవండి. అది ఎంత ఆశ్చర్యకరంగా మీకు సహాయపడుతుందనే అంశం మీకే రుజువు అవుతుంది. మా నమ్మకం ఏమిటంటే తప్పనిసరిగా మీ జీవితంలో ఒక మలుపు ఏర్పడటానికి అది దారి తీస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు. మీకు ఫలప్రదంగా ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? మీ దినచర్యల్లో ఒక భాగంగా మీరు ప్రార్థన చేసి ఎంతకాలమైంది? అత్యవసర పరిస్థితిలో కానీ, ఏదైనా అపాయం లేదా ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు, జబ్బు పడినప్పుడు, మరణం ముంచుకొస్తున్నప్పుడు వెంటనే ప్రార్థనల ప్రవాహం మొదలవుతుంది. దినసరి వార్తల్ని మీరు గమనిస్తూ ఉండండి. ఒకచోట ఓ బిడ్డ ఏదైనా నయం కాదనుకునే జబ్బు బారిన పడిందంటే దేశవ్యాప్తంగా అందరూ ప్రార్థనలు జరుపుతున్నట్లు రాస్తారు. అలాగే దేశాల మధ్య శాంతి కోసమని, గనిలో వరద నీరు ప్రవేశించినప్పుడు అందులో చిక్కుకుపోయిన గని కార్మికుల క్షేమం కోసమని ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళు ఆ ప్రమాదం నుండి బయటపడ్డారని మనం విన్నప్పుడు ఆ గని కార్మికులు తమను కాపాడటానికి ఎవరైనా వచ్చే వరకు తాము ప్రార్థనలు చేస్తున్నామని చెప్పినట్లు రాస్తారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి సాయపడేది ప్రార్థనే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జీవితంలో ప్రార్థన అన్నది అంతర్భాగం, నిర్మాణాత్మకము అయినప్పుడు కష్టం కలిగే వరకు మీరు ఎందుకు ఎదురు చూడాలి? ప్రార్థనకు నాటకీయంగా లభ్యమయ్యే సమాధానాలు పత్రికల్లో పతాక శీర్షలవుతాయని చెప్పాలి. ఫలప్రదమైన ప్రార్థనలకు అవి దృశ్యాంతాలు అవుతాయి. మరి బాలబాలికలు ప్రతిరోజు భోజన సమయంలో టేబుల్ వద్ద దేవుని దయకు కృతజ్ఞతాపూర్వకంగా చేసే ఆ వినయపూర్వక ప్రార్థనల మాట ఏమిటి? దేవుడితో ఒక్కొక్కరు తమ సంబంధ బాంధవ్యాన్ని భక్తిపూర్వకంగా వెల్లడిస్తూ సమిష్టిగా ప్రార్థన చేయటం, వాటి మాట ఏమిటి? ప్రజలతో వృత్తిపరంగా నాకుండే పనుల వల్ల ప్రార్థన పట్ల పలువురు అనుసరించే ధోరణులను అధ్యయనం చేయడానికి వీలైంది. ఆ మాటకొస్తే
నా జీవితంలో ప్రార్థనకున్న శక్తిని నేను స్వయంగా అనుభవించాను. ప్రార్థనల ఫలితంగా గొప్ప గొప్ప ప్రయోజనాలు పొందిన వారితో నేను మాట్లాడాను, వాళ్ళతో కలిసి పనిచేశాను. అయితే మామూలుగా ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఎవరికైనా సరే ఈ ప్రార్థన అనేది ఎలా చేయాలో చెప్పడం, ఏ విధంగా అన్నదే. కష్టాల్లో చిక్కుకున్న వాళ్ళు స్పష్టంగా ఆలోచించటానికి, సరైన విధంగా వ్యవహరించడానికి ఇబ్బంది పడుతుంటారు. సమస్యలు వాళ్ళని ఉక్కుమ్మడిగా కమ్ముకుంటున్నప్పుడు వాళ్ళు విని అర్థం చేసుకోగలిగే శక్తికి ఆటంకం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు అనుసరించడానికి ఓ సరళమైన సూత్రం అవసరమవుతుంది. అది సహజంగానే, సులభంగా, నిర్దిష్టంగా ఉండి ఆచరణ రీత్యా అనువైన ధోరణిలో ఉండాలి. ఈ పుస్తకానికి ఉన్న విలువైన లక్షణం ఏమిటంటే, నేల విడిచి సాము చేయకుండా ఆచరణ రీత్యా సాధ్యపడే అంశాలనే చెప్పడం. ఇందులో మీరు తెలుసుకునే విషయాలన్నీ సులభమైనవి, ఉపయోగపడే మెలకువలు, సూత్రాలు. వాటిని మీ దైనందిన జీవితానికి సులభంగా వర్తింపచేయవచ్చు. ఈ సులభ ప్రక్రియలను నేను ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషులందరికీ బోధించాను. ఈ పుస్తకంలోని ప్రత్యేక లక్షణాలు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ఓ కారణం ఉంది. మీరు ప్రార్థన చేసిన దానికి వ్యతిరేకమైన ధోరణిలో ఎప్పుడైనా ఏదైనా జరిగితే అందుకు కారణం ఏమిటో ఈ లక్షణాలు వివరిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రజలు నన్ను అడిగారు, నేను ప్రార్థనలు చేస్తూనే ఉంటున్నాను, కానీ నాకెందుకు సమాధానం లభించటం లేదు? ఈ సర్వసామాన్యంగా ఎదురయ్యే ఈ ఫిర్యాదుకు కారణం ఏమిటో ఈ పుస్తకం ఖచ్చితంగా చెబుతుంది. మానసిక సుప్త చేతనావస్థను మెప్పించే అనేక మార్గాలను వివరించటం, వాటికి సరైన సమాధానాలను సేకరించటంలో ఇది అసాధారణమైన విలువ గల పుస్తకంగా, కష్టకాలంలో ఎల్లప్పుడూ సహాయపడే నేస్తంలా రూపుదిద్దుకుంది. మీరేం నమ్ముతారు? చాలామంది అనుకునేలా కాకుండా ఒక వ్యక్తి ప్రార్థనకు సమాధానంగా లభించేది అతను నమ్మిన విషయం కానే కాదు. ఒక వ్యక్తి తాలూకు మానసిక సుప్త చేతనావస్థ అతని ఊహలకి, ఆలోచనలకి స్పందించినప్పుడే ప్రార్థనలకు సమాధానం లభ్యమవుతుంది. ఒక వ్యక్తి తాలూకా మానసిక సుప్త చేతనావస్థ అతని ఊహలకి, ఆలోచనలకి స్పందించినప్పుడు మాత్రమే ప్రార్థనలకు సమాధానం లభ్యమవుతుంది. ఈ ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ రహస్యంగా కొనసాగుతున్న సూత్రం ఈ నమ్మకానికి సంబంధించిన శాసనమే. వాటి మనోతత్వ సత్యం వెనుక దాగి ఉన్న కారణం ఇదే. బౌద్ధులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు వాళ్లకున్న మతపరమైన నమ్మకాలలో ఎన్నో తేడాలు ఉన్నా వాళ్ళ ప్రార్థనలకు సమాధానాలు లభించవచ్చు. అదెలా సాధ్యం? దీనికి సమాధానం అదో ప్రత్యేకమైన మత విశ్వాసమనో, మతమనో, అనుబంధమనో, ఆచార వ్యవహారమనో, ధార్మిక కర్మకాండనో, సూత్రమనో, బహిరంగ ధ్యాన రూపమనో, తంత్రశక్తి అనో, బలిదానమనో లేదా మొక్కుబడి అనో కాదు. దానికి ఏకైక కారణం ఏమిటంటే నమ్మకం లేదా మానసికపరమైన అంగీకారం. దేనికైతే మీరు ప్రార్థిస్తారో అది గ్రహింపబడటం అని గుర్తించాలి. నమ్మకం అనే నియమమే జీవితానికి నియమం. నమ్మకాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే అది మనస్సులోని భావన. ఓ వ్యక్తి ఆలోచనలు, అనుభూతులు, నమ్మకాలను బట్టి ఆ వ్యక్తి మానసిక, శారీరక స్థితి, పరిస్థితులు ఉంటాయి. మీరేం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే అవగాహన ఆధారంగా ఉండే మెలకువలు, విధానాలు ఏం చేస్తాయంటే జీవితంలోని అన్ని మంచి విషయాలతో ఓ సుప్త చేతనావస్థ మూర్తిభవించడానికి సాయపడతాయి. మీ హృదయంలోని కోరిక ఏమిటో తెలుసుకోవటమే ప్రార్థనకు సమాధానం అన్నది ప్రధాన అంశం. కోరికే ప్రార్థన. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా, భద్రత, మనశ్శాంతి, వాస్తవ వ్యక్తీకరణను కోరుకుంటారు. కానీ మనలో ఎంతమంది ఈ లక్ష్యాలన్నింటినీ సాధించగలిగారు? ఈ మధ్య ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాతో ఓ అంశాన్ని ఒప్పుకుంటూ ఇలా అన్నాడు, నా ఆలోచన విధానాన్ని మార్చుకొని నా భావోద్రేక జీవిత గమనాన్ని మరోవైపుగా మళ్లించగలిగితే నా హృదయ స్థితి మెరుగవుతుందని నాకు తెలుసు. సమస్య ఏంటంటే అందుకు కావలసిన మెలకువలు, ప్రక్రియ, అనుసరించవలసిన విధానం నా వద్ద లేవు. నా మనసు అనేక సమస్యలపై ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ ఉంటుంది.
దాంతో నిరాశ, నిస్పృహలు, విచారం నన్ను ఆవహించి ఓడిపోయిన భావనను కలుగజేస్తుంటాయి. ఆ ప్రొఫెసర్కి నిర్దిష్టమైన ఆరోగ్యం పట్ల కోరిక ఉంది. ఆయనకు కావాల్సింది ఏంటంటే తన మనస్సు పనిచేసే తీరు పట్ల గల పరిజ్ఞానం. అదే ఆయనలోని కోరిక నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ పుస్తకంలో వివరించిన నయం చేసే విధానాలను ఆచరించి సంపూర్ణమైన నిర్దిష్టమైన వ్యక్తిగా మారగలిగాడు. వ్యక్తులందరిలోనూ సాధారణంగా ఉండేది ఒక మనసే. మీ మానసిక సుప్త చేతనావస్థకు గల అద్భుత శక్తులనేవి మీరు పుట్టక ముందు నుండే, మతం లేదా ఈ లోకంలో నెలకొనడానికి పూర్వం నుండే ఉన్నాయి. మహాశాశ్వత సత్యాలు, జీవిత సూత్రాలన్నీ అన్ని మతాలకు ముందే రూపొందాయి. నా మనస్సులోని ఈ భావనలతోనే నేను మిమ్మల్ని కోరుకున్నది ఏమిటంటే ఈ అద్భుతమైన అపురూపమైన శక్తిని అందుకొని రూపాంతరీకరణ చెందండి. అది మీ మానసికమైన, భౌతికమైన గాయాలను నయం చేస్తుంది. భయాందోళనతో నిండిన మనస్సుకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. పేదరికం, ఓటమి, దుఃఖం, లేమి, నిరాశ, నిస్పృహల పరిమితుల నుండి మిమ్మల్ని పూర్తిగా విముక్తుల్ని చేస్తుంది. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే మీరు సంకల్పించిన మంచి పట్ల మానసికంగా, భావోద్రేకపరంగా సమైక్యం కండి. మీ సుప్త చేతనావస్థలోని సృజనాత్మక శక్తులు తదనుగుణంగా స్పందిస్తాయి. ఇప్పుడే, ఈరోజే ప్రారంభించండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరగనీయండి. తెల్లారే చీకట్లు తొలగిపోయే వరకు దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మీలో గొప్ప నిధి దాగి ఉంది. ఏమిటా నిధి? మనం ఆ నిధిని పొందుకుంటే ఏమి జరుగుతుంది? మన విధిని మనం మార్చుకోవచ్చునా? మరో ఎపిసోడ్లో త్వరలో మీ ముందుకు వస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఫాలో. విజేతలవబోతున్న మీ అందరికీ విజయోస్తు, విజయీభవ, మనోవంశ ఫల సిద్ధిరస్తు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ గాడ్, లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.